అయితే ఒకప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ అందరూ కూడా కేవలం పేపర్స్కి మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు. ఎలక్షన్స్ ఉన్నాయంటే బ్రోచర్లు వేయడం అట్లా చేసేవాళ్ళు. నమస్కారం, నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. కానీ ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్యాంపెయిన్ చేయడం అనేది ప్రారంభించారు. ఇది నిరుద్యోగ అభ్యర్థుల యొక్క విజయం అనుకోవాలి ఒక రకంగా. అయితే ఈ క్యాంపెయినింగ్ అనేది ముందే చేస్తే ప్రతి గ్రాడ్యుయేట్ కూడా కంపల్సరీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసము వాళ్ళు ఓటింగ్ కోసము నమోదు చేసుకునే వాళ్ళు. ఇంకొంచెం అవేర్నెస్ అనేది తగ్గింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇంకా పెరుగుతున్నారు. గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతుంది, ఓటింగ్ నమోదు ప్రక్రియ కూడా పెరుగుతుంది. అయితే ఇక్కడ మనం సమాజంలో చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్స్ అనేది పైసలకు అమ్ములు పోవడం. జనరల్ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది పైసల ప్రభావితం ఉంటుంది. ఇది నిరుద్యోగులు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పనితీరును ఆధారంగా చేసుకొని ఓటు వేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు స్థానిక ప్రభుత్వము మనకు ఒక పార్టీ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వేరే పార్టీ ఉంది. కాబట్టి ఇక్కడ రెండు అంశాలు ప్రధాన భూమికను పోషిస్తాయి. రాష్ట్ర అవసరాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేరుస్తున్నారు, నిరుద్యోగంకు సంబంధించి వీళ్ళు ఎలాంటి క్యాలెండర్ ప్రకటిస్తున్నారు, వాటి యొక్క అమలు ప్రక్రియ అనేది ఒకటి ప్రభావితం చూపిస్తుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ చేసేటువంటి మనకు ప్రపంచవ్యాప్తంగా మన దేశం యొక్క పరువు ప్రతిష్టను కానీ, మన యొక్క జీడిపి ఏ విధంగా ముందుకు పోతుంది, ఈ అంశాలన్నీ కూడా ప్రతి నిరుద్యోగ యువత అనేది పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ మనకు లోకల్లో వచ్చేసి మన స్థానిక గవర్నమెంట్ జనరల్ ఎలక్షన్లో చాలా హామీలు ఇచ్చింది. సో ఆ హామీల ప్రక్రియ అనేది 5 సంవత్సరాల కాలం అని చెప్తున్నారు. కానీ ప్రతి అభ్యర్థి కూడా ఆలోచిస్తాడు వీళ్ళు ఎంత వరకు గ్యారంటీలు అమలు చేస్తున్నారు అనేది. సో కొంచెం స్థానిక ప్రభుత్వం, మన ప్రభుత్వం అనేది కొంచెం వెనుకబడినట్టు, వాళ్ళ హామీలు ఎంత వేగంగా ఇచ్చారో అంత వేగంగా వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నారు. కాబట్టి ఎక్కువ శాతం వరకు మాత్రము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉచిత హామీలు ఇవ్వకపోయినా వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్కు దేశ అభివృద్ధిని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోతున్నారు. కాబట్టి సో కొంచెం యువత మొగ్గు అనేది మోడీ వేవ్ వైపు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాను. ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థులు అంటే ఇక్కడ కాంగ్రెస్ కానీ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడ సెంట్రల్ పార్టీ బీజేపీ అధికార పార్టీ చూసుకుంటే ఎవరి వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? వాళ్ళ సేవా కార్యక్రమాలు కానీ, ప్రజల దగ్గర మమేకమై ఉండడం, నిరుద్యోగుల పక్షాన నిలబడడం ఎవరిపైన ఎక్కువ చూపిస్తుంది? ఎవరు అనుకోవచ్చు? ప్రస్తుతానికైతే ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు 6 గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. ఈ 6 గ్యారంటీల్లో కొన్ని, అందులో సగానికి పైగా కూడా మనకు అమలు కావట్లేదు సరిగా. ఒక 2 మాత్రం, మహిళా బస్సు ఫ్రీ బస్ అనేది, ఉచిత కరెంట్ అనేది, ఇవి చాలా బాగా అమలవుతున్నాయి. మిగతా వాటికి వచ్చేసి చాలా కండిషన్స్ పెట్టడం కానీ కొంచెం డ్రాబ్యాక్ అవుతుంది. ప్లస్ గవర్నమెంట్లో కూడా సపోర్టింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి కొంచెం విముఖత అనేది ఏర్పడుతుంది. ఈ రీసెంట్గా సర్వేలు, అనధికారిక సర్వేల ప్రకారం చూసినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తున్నది. అంటే సెంట్రల్ గవర్నమెంట్తో పోలిస్తే, నరేంద్ర మోడీ గారి, మన ప్రధానమంత్రి గారితో పోలిస్తే ఇక్కడ కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థుల యొక్క మొగ్గు అనేది బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నట్టు నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎంపీ అభ్యర్థులను చూసుకుంటే మనకు బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఉన్నారు. అంటే వాళ్ళ ప్రభావం మన తెలంగాణ రాష్ట్రం గురించి తెచ్చే నిధుల విషయంలో ఏ విధంగా ఉంది? అదేవిధంగా మొన్ననే ఢిల్లీలో కూడా దాదాపు 25 సంవత్సరాల తర్వాత అక్కడ మళ్ళీ బీజేపీ పీఠం చేజిక్కించుకునింది. ఆ ప్రభావం కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద పడే అవకాశం ఉందా? ఎట్లా చూడొచ్చు? ఈ రాష్ట్ర రాజకీయాలు కానీ, కేంద్ర రాజకీయాలలో కులగణన, బీసీ కులగణన, ఇవన్నీ ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది? ఎవరు నిరుద్యోగుల పక్షాన నిలబడబోతున్నారు? అయితే మన రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి 8 మంది ఎన్నికైనప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేదు. కాబట్టి ఆ 8 మంది ఎంపీల యొక్క ప్రాముఖ్యత అనేది ఎక్కువ కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు కొట్లాడే అవకాశం ఉంటుంది, కానీ పార్లమెంట్లో వాళ్ళ గొంతుక అనేది ఎక్కువ శాతం వినిపించట్లేదు, వాళ్ళకి అధిక ప్రాధాన్యత లేదు. ఎప్పుడైనా సరే మన నార్త్ ఇండియాలో ఉన్న ఎంపీ వాళ్ళ పార్టీ తరపున అయినా సరే వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నది. అదే మన బీజేపీ నుండి గెలిచిన 8 మంది ఎంపీల్లో ఆల్మోస్ట్ మనకి బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి పదవి ఉంది, కిషన్ రెడ్డి గారికి ఉంది, అదేవిధంగా లక్ష్మణ్ గారికి
కూడా వీళ్ళు సామాజిక పరంగా బండి సంజయ్ కావచ్చు, లేదంటే లక్ష్మణ్ గారు కావచ్చు, బీసీ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా వాళ్ళకు మంత్రి పదవులు ఉన్నాయి. మనకు ఓసీ నుండి కిషన్ రెడ్డికి మాత్రమే మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో ఆ పరంగా చూసిన మూడిట్లో 2 ఇచ్చారు కాబట్టి కొంచెం మనకి సెంట్రల్ గవర్నమెంట్లో బీసీలకి మన రాష్ట్రం తరపున అధిక ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఎక్కువ శాతం. ఇంతకు ముందు మనకు అసలు రాష్ట్రం నుండి ఎవరు ఎంపీలు ఉన్నా సరే అసలు ఏ ప్రాముఖ్యత ఉండకపోయేది, వాళ్ళకి ఏ మినిస్టర్ పదవులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ ప్రభుత్వం వచ్చేసి మన నుండి 8 మంది గెలిచినప్పటికీ కూడా వీళ్ళకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్కి అన్న ఒకటి ఆలోచన. ప్లస్ మనకు నిధుల కన్నా మనం సొంత రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఆత్మాభిమానం కోసం కొట్లాడినాం. సో అలానే మనకి 8 మంది గెలిస్తే అందులో 3కి మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి సో మన ఆత్మగౌరవాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ పార్టీ అనేది కొంచెం మన తెలంగాణ ప్రజల గొంతుకను గమనించి వాళ్ళ ఆత్మాభిమానానికి విలువ ఇచ్చి మనకు 3 పదవులు ఇచ్చిందేమో అనుకుంటున్నాను. ప్రజలు కూడా గ్రాడ్యుయేట్స్ కూడా ఇలానే ఆలోచిస్తారేమో అనుకుంటున్నాను. సో నాకు కూడా అలానే అనిపించింది కాబట్టి ప్రాధాన్యత అయితే ఇచ్చింది అనుకుంటున్నాను. బడ్జెట్లో పరంగా అంటే మనకు బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సపోర్ట్ అధికంగా ఉంది. సో గవర్నమెంట్ కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కొంచెం అధిక నిధులు అయితే కేటాయించింది. మిగతా రాష్ట్రాల మాదిరిగానే మన తెలంగాణ కూడా మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా మనకు బడ్జెట్ కేటాయింపులు చేసినట్టు, అదేవిధంగా మధ్యతరగతి ఎవరైతే ఉంటారో ఆ మధ్యతరగతి బడ్జెట్కు అనుకూలంగా ఉన్నది కాబట్టి సో గ్రాడ్యుయేట్లో కూడా నిరుపేద వీళ్ళందరూ జాబ్స్ లేని వాళ్ళు కాబట్టి సో మోస్ట్లీ దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి కాబట్టి అధికంగా మొగ్గు చూపే అవకాశం ఉన్నదని అనుకుంటున్నాను. అంటే మీరు చివరి ఏం చెప్తారు, ఈసారి మొదటిసారిగా గ్రాడ్యుయేట్గా ఎన్నికై తొలిసారి ఓటేస్తున్న యువతకు కానీ లేకుంటే నిరుద్యోగులకు పుస్తకాలతోటి కుస్తీ బట్టి ఇప్పటికి ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయిన ఎంతోమంది ఉన్నారు. ఎవరైతే ఏ నాయకుడైతే మనకు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడే నాయకుడు అని భావిస్తారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు చెప్పాలంటే? శాసన మండలిలో ప్రశ్నించే గొంతుక ఉంటేనే ప్రతి నిరుద్యోగ యువత యొక్క వాళ్ళ ఆలోచనలు కానీ అక్కడ ప్రతిబింబించే వ్యక్తి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. సో ఇప్పుడు మనకి అనుకూలమైనటువంటి వ్యక్తి, ప్రభుత్వ అనుకూలమైనటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే అక్కడ అందరిలో లాగానే అతను కూడా కలిసిపోతాడు. ఇప్పుడు మనం తీన్మార మల్లన్న విషయంలో కూడా చాలా వరకు గమనిస్తున్నాం. సో అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం కూడా ఉండదు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఎవరైతే నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళ గొంతుకను వినిపించేది ఎప్పుడైనా సరే ప్రతిపక్షంలో ఉంటేనే వాళ్ళు గౌరవంగా కూడా ప్రశ్నించగలుగుతారు. వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది, దానికి సపోర్ట్గా వాళ్ళ పార్టీ కూడా ఉంటుంది. కాబట్టి 100% నేను అనుకుంటున్నాను ప్రతిపక్ష పార్టీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిస్తే నిరుద్యోగ యువతకు అండగా ఉంటారు, వాళ్ళ గొంతుకను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే ప్రతిపాదించిందో ఆ క్యాలెండర్ను కావచ్చు, జాబ్ క్యాలెండర్ను కావచ్చు, వాళ్ళ అమలు పథకాలను అనౌన్స్ చేసినటువంటి పథకాలను కావచ్చు అమలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నిరుద్యోగ యువత అంతా కూడా ప్రశ్నించే గొంతుకను ఎన్నుకోవాలని అనుకుంటున్నాను.